రికార్డు సాగుతూ ఉంది. అబద్ధాలు చెప్పుకో. రైతుకు చులకన ఉంది, ఎవరికో చూసుకో ఒకసారి. మళ్ళీ మాట్లాడు. చేయించి చెప్పు, చెప్పాల్సింది చెప్పు. సార్ ఒక విషయం, కీర్తనం అడుగుతా ఉంది సార్, కీర్తనం అడుగుతా ఉంది, మీరైతే ఏ విధంగా చేయగలరో సలహా ఇవ్వండి. ఏ విధంగా చేయగలరో మీ కూటమిలోనే, ఎన్డీఏ కూటమిలోనే మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారిని అడగండి. 2.5 లక్షల టన్నుల మామిడికి 16 రూపాయల ధరతో కేంద్ర ప్రభుత్వం కొనేలా అంగీకారం తెలుపుకున్నాడు. ఏ విధంగా కొనొచ్చో మీ ప్రభుత్వమే, మీ కూటమే, మీ ఎన్డీఏనే మంత్రి, పక్క రాష్ట్ర మంత్రి, ఆయన అడిగైనా సరే రైతులకు మేలు చేయండి అమ్మా. రైతు నష్టపోతా ఉన్నాడు. రైతు పరిస్థితి ఏందో చూడండి ఒకసారి. అలా కాకుండా ఊరికే వైసీపీ వాళ్ళు అడిగితే వాళ్ళని ఎదురుదాడి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన రైతులందరూ దండుపాలెం బ్యాచ్ సార్. నిన్న మరీ దారుణం సార్. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూపించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తలనరికేమన్నారండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీ మీద కారెక్కిచ్చేమన్నారండి సార్. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే వాళ్ళంతా దండుపాలెం బ్యాచ్ అండి సార్. సో ఇంత దుర్మార్గమైన మాటలు ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? రైతుల దగ్గరికి వెళ్ళడానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు అక్కడికి వెళ్తే 500 మంది 600 మంది